హలో గైస్, ఎట్లున్నా గైస్? నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో ఏమేమి వీడియోస్ వస్తాయంటే మొబైల్ సంబంధించిన మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ, మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్ వస్తాయి. అంటే ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్త వాళ్ళు కానీ, ఎవరైనా పాత వాళ్ళు, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదబ్బా. కొంచెం మన ఛానల్ చూస్తున్నట్టే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు అబ్బా. మీరు చేయాల్సింది ఏం లేదు, మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఎందుకంటే కొంచెం ఏంటంటే ఈ వీడియో అనేది కొంతమందికి వేరే వాళ్ళకైతే యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది కాబట్టి, ఎందుకంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి. అయితే అన్న మాకు ఒక దాని గురించి ఈ మొబైల్ గురించి ఒక డౌట్ వచ్చింది అన్న. మళ్ళీ ప్లస్ ఈ మొబైల్ ఈ ప్రాబ్లం అవుతుంది అన్న, మరి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అన్న అది అని చెప్పానంటే, మీకు ఇలాంటి డౌట్స్ ప్రతి ఒక్క డౌట్స్ ఏమున్నా కానీ మన కింద కామెంట్ అయ్యి నేను నెక్స్ట్ వీడియో 100% అయితే నేను దాని గురించి అయితే తీస్తా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే లేట్ చేయకుండానైతే టాపిక్ వెళ్ళిపోయి. అలాగే ఒకటి ఏంటంటే, నేను ఏంటంటే ప్రతి ఒక్క ఇప్పుడు చిన్న చిన్న కొత్త మొబైల్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ, మళ్ళీ ప్లస్ కేబుల్స్ కానీ, మళ్ళీ ప్లస్ చార్జర్స్ కానీ, ప్రతి ఒక్కటి అనేది నేను ఏంటంటే కొత్త కొన్ని ఒరిజినల్ చార్జర్స్ అనేది చాలా మందికి అయితే కొన్ని తెలివకైతే బయట అక్కడ ఇక్కడ కొనుక్కొని మోసపోతుంటారు. ఏంటంటే నేను ఒరిజినల్ చార్జర్స్ అనేది ఏంటంటే ఒరిజినల్ కానీ కొన్ని మంచి ప్రొడక్ట్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్ లో లింక్స్ అయితే నేను అందులో లింక్స్ అయితే షేర్ చేస్తుంటే ఎప్పటికప్పుడు కొత్త డీల్స్ అనేది. మీరు ఏంటంటే అలాంటి డీల్స్ ఏమన్నా కొనుక్కోవాలంటే మన ఛానల్ అనేది టెలిగ్రామ్ ఛానల్ అనేది అందులో ఉంటది, ఒకసారి జాయిన్ కండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో వచ్చేసి ఏంటంటే ఆ లింక్ అనేది టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా, అందులో పోయి జాయిన్ అయితే కాదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే లేట్ చేయకుండా అనేది కొనుక్కున్న తర్వాత ఏంటంటే దానికి యూవీ గ్లాస్ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే అదే కొన్న దగ్గర మాక్సిమం పెద్ద షోరూమ్లలో అయితే గ్లాసులు అయితే యూవీ గ్లాస్ అయితే వేయరు. అయితే మనం ఏంటంటే బయటికి పోయి ఏదైనా షాపులలో వేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే, మీరు ఎగ్జాంపుల్ ఏంటంటే మినిమం వచ్చేసి యూవీ గ్లాస్ కు రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? మెయిన్ వచ్చేసి యూవీ గ్లాస్ కు రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ వచ్చేసి గ్లాస్ అనేది పర్ఫెక్టే ఉంటది. మళ్ళీ ప్లస్ గ్లాస్ ఒకసారి చూపెడతా. ఏంటంటే ఒకప్పుడు గ్లాసులు ఎట్లా ఉండే సేమ్ ఇగో ఈ విధంగా ఉండే. ఏంటంటే నార్మల్ గా ఇగో ఇట్లా గ్లాసులు వచ్చేది. MI6A 4A 5A గ్లాసులు అనేది ఇగో ఇంత సింపుల్ గా వచ్చేది. ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ వచ్చేసి 100 రూపాయలకి అయితే ఎత్తుంటే మాకు ఎంతంటే 35 40 రూపీస్కి అయితే మాకు పడుతుండే అప్పుడు. అయితే మెయిన్ వచ్చేసి దాని తర్వాత వచ్చిన గ్లాసులు ఏవి వచ్చినాయి అంటే ఇట్లా బ్లాక్ గ్లాసులు అనేవి వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా బ్లాక్ గ్లాసులు అనేది వచ్చినాయి. అయితే ఏంటంటే ఈ ప్యాకింగ్ అనేది చిన్నగా వస్తుండే, ఓన్లీ ఒక కవర్ పెట్టి దీనిలోకి వెళ్ళి పెడుతుండే. మళ్ళీ ప్లేస్ అర్థమవుతుందా? ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి అంటే యూవీ గ్లాసులు వచ్చేసి వాటికి ఎందుకు రేట్ ఎక్కువ అంటే ఇగో ఇది వచ్చేసి 100 ఎత్తాం, మాకు ఏంటంటే 60 అట్లా పడుతుంది. ఇంకా చెప్పాలంటే మంచిగా ఇంకా తక్కువనే పడుతుంది, కానీ అన్ని అయితే తక్కువ అయితే చెప్పుకోలేం కాబట్టి, ఎందుకంటే షాపులలో కూడా కొంచెం ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెడతారు కాబట్టి ఏంటంటే మెయిన్ వచ్చేసి అయితే మాక్సిమం వచ్చేసి నేను ఇంత అయితే చెప్తున్నా. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఏంటంటే యూవీ గ్లాస్ వచ్చేసి ఎంత పడుతుంది అంటే యూవీ గ్లాస్ వచ్చేసి ఇట్లా ప్యాక్ వస్తుంది. యూవీ గ్లాస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది, ఇంత పెద్ద ప్యాక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఫోన్ కు ఒక గ్లాస్ రావాలంటే ఇంత పెద్ద ప్యాక్ వస్తుంది. మళ్ళీ ప్లస్ ఇది వచ్చేసి ఇలా గ్లాస్ వస్తుంది. మళ్ళీ ప్లస్ వచ్చేసి ఇగో గ్లాస్ అనేది ఇట్లా ఇట్లా వస్తుంది. అర్థమవుతుందా? గ్లాస్ అనేది సేమ్ అదే విధంగా వస్తుంది. సేమ్ వెనక స్టార్టింగ్ అప్పుడు చెప్పినా కదా, స్టార్టింగ్ మోడల్ వచ్చినట్టు వస్తుంది. మళ్ళీ ప్లస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ లైట్ అనేది వస్తుంది. ఎందుకంటే దానికి వేసిన తర్వాత ఇది లిక్విడ్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ కున్ను ఈ లైట్ కున్ను ఈ ప్యాకప్ అనేది రేట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి గదే గ్లాసు, ఒకప్పుడు గ్లాసు ఈ గ్లాస్ సేమే, కానీ ఏంటంటే దీని ప్యాక్ ఉన్ను లిక్విడ్ వల్ల కూడా కొంచెం రేట్ అనేది ఎక్కువ పెంచారు. మేము వచ్చేసి 500 600 ఎత్తున్నాం. మీరు యూవీ గ్లాస్ అయితే ఇంతకుముందు ఎక్కడ వేపిస్తున్నారు, ఎంతకి వేపిస్తున్నారు అని అయితే కొంచెం కామెంట్ చేయరు. అయితే ఏంటంటే మెయిన్ వచ్చేసి టాపిక్ ఏందన్నా అదే అని చెప్పని, ఈ గ్లాస్ రేట్ నువ్వు తమ్మిలు పెట్టింది ఒకటి, మళ్ళీ ప్లేస్ చెప్పేది ఒకటి అని చెప్పని అయితే మీకు అయితే డౌట్ అయితే రావచ్చు. ఏంటంటే మీరు యూవీ గ్లాస్ వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలబ్బా. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఫోన్ అయితే కొనుక్కున్నారు, కొత్త ఫోన్ కొనుక్కొని యూవీ గ్లాస్ వేసుకోనికి వేరే షాప్ అయిన దగ్గర వేరు అనుకోని, ఆ షాప్ అయిన దగ్గర పోయిన తర్వాత ఏంటంటే అన్న ఓకే గ్లాస్ అనేది వేయండి, మళ్ళీ ప్లస్ ఈ స్పీకర్లకు అనేది లిక్విడ్ పోకుండా చూడండి కొంచెం అని చెప్పండి. మీరు అడిగిన కాడికి 500 రూపీస్ ఇస్తా, కానీ ఈ లిక్విడ్ అనేది స్పీకర్లకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని మీద వచ్చేసి లిక్విడ్ అనేది పోసింది అనుకో, ఇక్కడ స్పీకర్ ఉంటుంది. ఈ స్పీకర్ పైన మాట్లాడేది ఉంటుంది చూసిరా, ఈ మాట్లాడేది దగ్గర లిక్విడ్ అనేది అందులోకి పోతుంది. అందులోకి పోతే ఏమవుతుంది స్పీకర్ అనేది ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది వెంటనే ఒక 1 అవర్ తర్వాతనో 2 అవర్ తర్వాతనో ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది వేసుకున్న తర్వాత షాప్ అయిన దగ్గర ఆగలేరు. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చి ఒక కస్టమర్ అనేది
వేసుకొని పోయిన తర్వాత ఒక గంటన్నర సేపటికి లిక్విడ్ అనేది ఇందులోకి వస్తుంది. ఇట్లా గ్లాస్ వేసరికి ఇందులో లిక్విడ్ అనేది ఈజీగా 100% పడుతుంది. అయితే ఏంటంటే కొంతమంది డైరెక్ట్ ఇక్కడ స్టిక్కర్ పెట్టకుండా డైరెక్ట్ అనేది అందులో వేస్తారు. డైరెక్ట్ ఇక్కడ స్టిక్కర్ అనేది ఉంటుంది. ఆ స్టిక్కర్ అతికి పెట్టకుండా డైరెక్ట్ లిక్విడ్ పెట్టి వేసేసరికి ఏమవుతుందంటే మెయిన్ వచ్చేసి ఆ గ్లాసులకు అనేది ఈ స్పీకర్లకు అనేది లిక్విడ్ అనేది మనం వేసిన లిక్విడ్ ఇది ఉంటుంది కదా, ఇది అనేది పోయిన తర్వాత ఏమైతుందంటే ఒక 1 డేకో 2 డేస్కో మళ్ళీ ప్లస్ ఒక 1 అవర్ తర్వాతనో స్పీకర్ అనేది రావడం లేదు. మళ్ళీ ప్లస్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లొస్తున్నాయి అంటే ఇంకా మళ్ళీ ప్లస్ ఏంటంటే ఈ సైడ్ బటన్ ఉంటాయి కదా, సైడ్ అప్ బటన్ డౌన్ బటన్ ఉంటుంది కదా, అవి కూడా ప్రాబ్లం అయితే వస్తున్నాయి మెయిన్ వచ్చేసి. అయితే మీరు ఏం చేయండి అంటే మీరు షాప్ అయిన దగ్గరికి పోయిన తర్వాత కస్టమర్లు వస్తారు, ఏం చేయాలి మధ్యలో నా కస్టమర్లు వచ్చిరు, నేను ఇక్కడ పెట్టుకుని ఉన్నా, నేను వచ్చేసి నా కస్టమర్లు వచ్చారు. ఇక టాపిక్ ఎటు పోయిందో కూడా నాకు అర్థమైపోలేదు. నేను వచ్చి చెప్పాల్సింది చెప్తున్నా. ఏంటంటే మళ్ళీ ప్లేస్ ఏంటంటే ఈ లిక్విడ్ అనేది ఇందులో వేసరికి అయితే స్పీకర్ అయితే ప్రాబ్లం అనేది వస్తుంది. వెంటనే రాకపోవచ్చు, ఇంకా 2 డేస్కో 1 డేకో అయితే ప్రాబ్లం అయితే వస్తుంది. మీరు షాప్ అయిన దగ్గర వేసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోండి అంటే అన్న నాకు ఎందుకంటే ఇందులోకి లిక్విడ్ పోకుండా చూడండి, మళ్ళీ ప్లస్ ఈ లోపలికి అయితే పోకుండా ఫోన్లో పోకుండా అయితే చూడండి, అట్లా అయితేనే మెయిన్ వేయండి. అయితే మెయిన్ వచ్చేసి ఏంటంటే నేను దగ్గరలో ఉన్న దగ్గర ఏమైందంటే నాకు కొన్ని దగ్గరలో ఉన్నాయని ఏం చేసినంటే తెలియక కొత్తగా అనేది షాప్ అనేది పెట్టిండబ్బా. పెట్టిన తర్వాత ఏమైందంటే ఈవి గ్లాస్ వేసినాక ఏ ఆన్ ఆఫ్ స్విచ్లు పనిచేస్తలేవు. ఈ ఆన్ ఆఫ్ స్విచ్లకు అది లిక్విడ్ అనేది పోయేసరికి ఆన్ ఆఫ్ స్విచ్లు పర్ఫెక్ట్ వర్క్ అయితే కొత్తది 30,000 ఫోన్ తెచ్చుకున్నాడట. 30,000 ఫోన్ తెచ్చుకొని అల్లడ అది పెట్టుకున్న తర్వాత ఏమైందంటే గ్లాస్ ఏరాలేదు పాపం. నేను ఏంటంటే కొంచెం మీరు గ్లాస్ వేసుకుంటప్పుడు కూడా కొంచెం సీనియర్స్ తీయండి. ఇప్పుడు దగ్గర నేను నాకు ఏ వస్తుంది అని చెప్పని అయితే నా గురించి అయితే నేను డప్పు కొట్టుకోవట్లేదు. నేను నేను ఫీల్డ్ ఉండబట్టి దగ్గర 2010 నుంచి నేను 14 సంవత్సరాల నుంచి నేను కీప్యాడ్ ఫోన్లు చేసిన, పెద్ద ఫోన్లు చేసిన, ప్రతి ఒక్కటి చేసిన కాబట్టి నాకు ఫీల్డ్ గురించి మొత్తం ఐడియా ఉంది. కాబట్టి నేను 14 సంవత్సరాల నుంచి నేను మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్ అనే ఉన్నా కాబట్టి ఏంటంటే నాకు కొంచెం ఎంతో కొంత తెలుసు. ఎందుకంటే మాక్సిమం నేను 100% ఎత్తనే ఉంటుంది. టచ్ కటింగ్ ఎత్తుంటే, మళ్ళీ ప్లస్ నోకియా ఫోన్లు రిపేర్ చేస్తుంటే, నోకియా జంపర్లు ఎత్తుంటే, ప్రతి ఒక్కటప్పులా ఇప్పుడు ఒకప్పుడు కంటే రిస్క్ అయితే ఇప్పుడు అయితే లేదప్ప. మెయిన్ వచ్చేది ఇప్పుడు ఈజీ ఉంది, వర్క్ అనేది ఈజీ ఉంది. ఒకప్పుడైతే చాలా హార్డ్ ఉండే రిపేర్ అనేది. ఒకప్పుడు ఏంటంటే ఐటమ్ అనేది దొరకపోతుండే. నేను ఉన్న ఏరియా నుంచి నేను హైదరాబాద్ పోయేది ఒక ఐటమ్ ఒక డిస్ప్లే గురించి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐటమ్ అనేది దొరుకుతుంది ఈజీగా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు డిస్ప్లే యూవీ గ్లాస్ వేసుకుంటప్పుడు ఇందులో అది లిక్విడ్ పోకుండా చూడండి, సైడ్ కు బటన్ లిక్విడ్ అయితే పోకుండా చూడండి. మీరు అవైతే జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి వీడియో అయితే నెక్స్ట్ దేని గురించి వీడియో తీయనని అయితే కొంచెం కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది కాబట్టి అందులో ఇప్పుడు యూజ్ అయ్యే వీడియోని అయితే మీకు అయితే అనిపించిందని చెప్పని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీ గురించి వీడియోస్ అనేది తీస్తున్నా కాబట్టి ఈ చిన్న ముచ్చట తెలియక కూడా కొంతమంది అయితే పోతారు కాబట్టి నేను అందరితోటి చెప్తున్నా. కాబట్టి ఏంటంటే మన ఛానల్ మొత్తం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ కొట్టి ఆ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది కదా అందులో జాయిన్ కండి. జాయిన్ అయితే ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. నాకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. నా యూట్యూబ్ నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ₹1 కూడా వాళ్ళే. దగ్గర 300 వీడియోస్ అయితే తీసిన. మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కానీ ఇంతవరకు అయితే ₹1 వాళ్ళే. ఇప్పుడు ఏంటంటే మినిమం వచ్చేసి $100 తర్వాతనే మనీ అనేది పడుతుంది. కాబట్టి కొంచెం జల్దీ సపోర్ట్ చేయండి అబ్బా. నా టార్గెట్ వచ్చేసి ఏంటంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. నాది ఒక్కటే టార్గెట్ వచ్చేసి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలా అంటే చాలా నిమ్మల. నేను యూట్యూబ్ అనేది నేను సక్సెస్ అయినా అనుకుంటా. 1,00,000 మంది కావాలి నాకు. ఇప్పుడు దగ్గర 4,000 ఉన్నారు. కావాలి ఎంత జల్దీ ఫాస్ట్ అయితే అంత జల్దీ. ఒక ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఉంటున్నాను. ఒక ఫ్రెండ్స్ బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇద్దాం. ఒక ఫ్రెండ్స్.
Thank you.